వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఛానల్. అందరికీ హాయ్ అండి. ఈరోజు సింపుల్గా మైసూర్ బోండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మైసూర్ బోండా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు పెరుగు, ఒక కప్పు మైదా పిండి, పావు స్పూన్ వంట సోడా, ఒక స్పూన్ సాల్ట్, 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, చిన్న అల్లం ముక్క సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి, ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు. ముందుగా ఒక గిన్నెలో కప్పు పెరుగు వేసేసుకొని, రుచికి సరిపడినంత సాల్ట్, ఒక పావు స్పూన్ వంట సోడా వేసుకొని, పెరుగు మొత్తం సాఫ్ట్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఈ పెరుగు మొత్తం మంచి సాఫ్ట్ టెక్చర్ వచ్చేంత వరకు కలపాలి. ఇంకొంచెం సేపు కలపాలి. దీంట్లో 2 స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. పెరుగు అనేది ఈ విధంగా సాఫ్ట్ క్రీమ్ లాగా వస్తే సరిపోతుంది. అక్కడక్కడ చిన్న బబుల్స్ లాగా కూడా ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ కప్పు మైదా పిండిని కూడా యాడ్ చేసుకొని కలిపేసుకుందాం. పిండిని ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఒక చుక్క నీరు కూడా వేయలేదండి. కప్పు పెరుగుకి కప్పు మైదా పిండి తీసుకున్నాను. ఈ పిండిని ఒక అరగంట పాటు నానబెట్టుకుందాం. పిండి అనేది ఒక అరగంట పాటు నానిపోయిన తర్వాత వీటిలోకి పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అల్లం ఇవన్నీ వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాం. ఆయిల్ అయితే హీట్ అయింది. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మైసూర్ బోండా అయితే వేసేసుకుందాం. చేతిని నీటిలో ముంచుకొని కొంచెం కొంచెం పిండి తీసుకొని ఆయిల్లో స్లోగా వేసుకోవాలండి. చూసారు కదండి మైసూర్ బోండా సింపుల్గా ఎలా చేసుకోవాలో. మా హోమ్ కుకింగ్ రెసిపీస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం.